మనం లేదు లేదు మతం కావాలి మాకు, వేలాది నదులంతా. ఎందుకు నేను అడిగానా? నా కొడుకునిచ్చేస్తాను. ఎవడు ఎందుకు నేను అడిగానా? అది ఎవడు మొలక అడుగుతాడు, నేను కాదు. నా పంటలు ఇచ్చేస్తాను దేవా, ఎవరు అడుగుతారు? బయలు అడుగుతాడు. కంపారిజన్ మనము మతంతో దేవునికి చేశాం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి, ఏ దండ్లు? నెబుకద్నెజరు అనే దండు. ఆయన గుర్రాలట చిరుతపులులాగా ఎగిరాయట. వీళ్ళని చెరపట్టుకుని వెళ్ళారు. 600 పైచిలుకు సంవత్సరాలు చెరలో బ్రతికారు. దాన్నే మరణం అని అంటారు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం దీనికి ప్రమాణం. యెహోవాయే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. 2 దినాలైన తర్వాత అనగా 3వ దినమున మనల్ని బ్రతికిస్తాడు అని చెప్పుకుంటున్నటువంటి ఇశ్రాయేలు ఎలా బ్రతికిస్తాడు? ఎలా బ్రతికిస్తాడు చెప్పనా? ఆదో వాద ఆసీత్ సచవాద ఈశ్వరేణ సార్థమాసీత్ సవాద స్వయమీశ్వర ఏవ. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దై ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య అవతరించెను. లేకపోతే డేరా వేసెను. కూర్చున్న మీరు వింటున్నారు. గర్వము, పొగరు, ధనం వగైరా వగైరాల యొక్క నిర్మాణముతో దేవునికి దూరమైన మానవ సమాజాన్ని తిరిగి మానవ సమాజముగా మార్చటం కోసం గలిలయ ప్రాంతంలో నిలబడి దేవుని రాజ్యం వచ్చేసింది అని చెప్పింది ఇంకెవరో కాదు, స్వయంగా దేవుడే. స్వయంగా ఆది యందున్నటువంటి వాక్యమే. ఏ వాక్యమైతే దేవుని వద్ద ఉండేనో ఆ వాక్యమే. ఏ వాక్యమైతే దేవుడై ఉండేనో ఆ వాక్యమే. ఏ వాక్యమైతే కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని చెప్పారో ఆ రాజు మన మధ్యకు వచ్చేశాడు. ఆయన పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తూ ఉన్నాడు. ఆ రాజును చివరికి మన వద్దకు పంపాడు. అంత్య దినములందు ఆయన మన మధ్యకు పంపాడు.